హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేసేస్తారుగా, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి. ఇటు తనుజ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఇలా మాట్లాడుతుంది. నేను ఏమైనా తప్పు చేశానా అంటే, తనుజ అంత ఇంపార్టెంట్ ఇస్తావా ఆ మనిషికి? ఒక్క మాట అనేసినంత మాత్రాన మన క్యారెక్టర్ ఏమీ పోదు కదా. బాగా చెప్పారు. తర్వాత వీళ్ళందరూ కెప్టెన్ రూమ్ లో మాట్లాడుతున్నారు. తనుజ అంటుంది, ప్రతి ఒక్కరూ వచ్చి పాయింట్ అవుట్ చేస్తుంటే రీతూనే బ్యాడ్ అవుతుంది. మీ ఇద్దరు కూడా గొడవలు వస్తున్నాయి. ఇక నుంచైనా మీ గేమ్ మీరు ఆడండి అని బాగా చెప్పింది. తనుజ అంటారు, ఈ హౌస్ లో తనని కేర్ చెయ్యొద్దు అనట్లేదు, తనని తనలా వదిలే, తను వేలో క్లియర్ గా గేమ్ ఆడుతుంది. స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎవరితో మాట్లాడినా ఫీల్ అయిపోతున్నావు. అంటే కళ్యాణ్తో మాట్లాడినా, గౌరవ్తో మాట్లాడినా ఫీల్ అయ్యారు కదా. నువ్వు చిన్న విషయాన్ని పెద్దగా చూస్తావు, నేను పెద్ద విషయాన్ని చిన్నగా చూస్తాను అంటారు. వీళ్ళు ఇప్పటికైనా వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇమాన్యువల్ సంజన గారితో మీరు అలా మాట్లాడడం తప్పే అంటే, అవును వాళ్ళు అలా అంటుకొని కూర్చోవడం తప్పే అంట. ఇమాన్యువల్ చెప్పే తీరు ఉంటది కదా, అది తప్పు. ఇమాన్యువల్ తో సంజన గారు అంటారు, నేను ఫేస్ చేస్తా, వాళ్ళు చేసిందే చెప్పాను, చూసిందే చెప్పాను. నీ క్లోజ్ కదా మమ్మీ, నువ్వు దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు అంటే, నేను చెప్పాను అంటున్నారు సంజన గారు. మమ్మీ నువ్వు ఎన్నైనా చెప్పు, నామినేషన్స్ లో అనాల్సిన మాట కాదు, అవన్నీ కాదు అంటారు. శెట్టి గారు, సిస్టర్ అది చాలా తప్పు వర్డ్ అని చెప్పి నాకు నచ్చలేదు అంటారు. సంజన గారు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ తెలిసి ఉంటది సంజన గారు ఇంట్లో ఉందని, కనిపించట్లేదు అంది. 5 స్టోన్స్ వచ్చాక మంచిగా ఉంటే మంచి కిందకి తోసేస్తారు. విమాన్ వచ్చి అక్క సారీ చెప్పు అంటే, తను నన్ను అన్నది పతివ్రత శిరోమణి అనేసి ఇప్పటి వరకు సారీ చెప్పలేదు, నేనెందుకు చెప్పాలి సారీ అంటారు. చూడాలి వీకెండ్ లో ఎలా మాట్లాడతారు ఏంటి అనేది. సంజన గారు ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా మాట్లాడతా అంటున్నారు. నెక్స్ట్ ఓల్డ్ హౌస్ మేట్స్ హౌస్ లోకి వచ్చారు. వాళ్ళతో కెప్టెన్సీ కంటెండర్స్ గేమ్స్ ఆడాలి. ఫస్ట్ ప్రియాంక గారు వచ్చారు. నాకైతే ఇక్కడ ఏమనిపించిందంటే, హౌస్ లో ఉన్న వాళ్ళతోనే వాళ్ళకి గేమ్స్ పెడితే బాగుండేది. ఎందుకంటే మనం చూసాం కదా నామినేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో, ఇప్పుడు కూడా వీళ్ళకే పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఒక్కసారి గేమ్ ఆడితే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఉండదు, గెలిచే తీరాలి అన్నారు బిగ్ బాస్. ప్రియాంక రాగానే ఇమాన్యువల్ అండ్ రీతు గారు, మన కుండలు పగలగొట్టే నామినేషన్ చూస్తే మీరే గుర్తొచ్చారు, వే అనుకోవడం, మీరు బాగుండకయ్యా, మీరు బాగుండకూడదని బోలే గారితో అన్నారు కదా, చాలా బాగుంది, ఫన్నీగా మాట్లాడారు. ఇమాన్యువల్ కామెడీ, మీ యోధు రోల్ బాగుంది బిగ్ బాస్, చాలా బాగా కామెడీ చేశారు. ప్రియాంక ఒక్కొక్కరిని పిలిచి అడుగుతుంది, మిమ్మల్ని ఎందుకు కెప్టెన్సీ కంటెండర్ గా సెలెక్ట్ చేయాలి అని. ఒక్కొక్కరు చెప్పారు. ఫస్ట్ సంజన గారు, నాకు చాలా అవసరం, ఫస్ట్ ఆడితే అయిపోతే టెన్షన్ వదులుతుంది అన్నారు. నెక్స్ట్ భరణి గారు, నేను కంటెండర్ గా అయ్యాను కానీ ఒకసారి కూడా కెప్టెన్ అవ్వలేదు అంటే ఆలోచిస్తా అన్నారు. కళ్యాణ్ వచ్చారు. నెక్స్ట్ మా అమ్మ కెప్టెన్ అవ్వాలి అన్నారు. కెప్టెన్ అవ్వడానికి నాకు ఒకే ఒక ఛాన్స్ ఉంది అంటే ఓకే అన్నారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు వచ్చి, నేను ఒకసారి కెప్టెన్ అయ్యాను, అది షేరింగ్ గా అయ్యాను, ఇంక ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంతకు ముందు కూడా లాస్ట్ వరకు వచ్చి పోయింది లాస్ట్ వీక్ అన్నారు. నెక్స్ట్ ఇమాన్యువల్ వచ్చారు, నేను 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాను, ఈ వీక్ కూడా కెప్టెన్ అయితే స్ట్రాంగ్ అవుతా అనే ఉద్దేశంతో ఛాన్స్ ఇవ్వండి అని అన్నారు. ఇలా అందరినీ ఒక్కొక్కరిని అడిగారు. బిగ్ బాస్ టాస్క్ పెట్టారు, సంథింగ్ ఇస్ ఫిషీ. టాస్క్ బాగుంది. ప్లేయర్ కళ్యాణ్, సంచాలక్ గా ఇమాన్యువల్. సింగిల్ హ్యాండ్ తో ఆడాలి, ఒక చెయ్యి బ్యాక్ సైడ్ కట్టేసి ఉంటది. ఫస్ట్ 4 హుక్స్ కి లింక్ చేసి హుక్ తో పట్టుకొని సాక్స్ ని ఫిష్ వరకు తీసుకొని రావాలి. వాటిలో ఫిష్ బోన్స్ స్కెల్టన్ కి పెట్టాలి. అది టాస్క్. 3 లెవెల్స్ లో పెట్టారు. వాళ్ళ స్ట్రాటజీలు వాడి ఆడారు. కళ్యాణ్ ఫస్ట్ బాగా ఆడి గెలిచారు. ప్రియాంక కూడా బాగా ఆడారు, కానీ లేట్ గా పెట్టారు. కళ్యాణ్ ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు వాళ్ళ అమ్మ మాట కోసం. చూద్దాం కెప్టెన్ అవుతాడా లేదా అనేసి. సెకండ్ గౌతమ్ వచ్చారు. అశ్వత్థామకి చావు లేదు అని గౌతమ్ పంచ్ కట్టుకొని వచ్చారు, బాగున్నారు. అందరితో కూడా బాగా మాట్లాడారు. టాస్క్ పెట్టారు. తనుజ డెమన్ పవన్ టాస్క్ బాగుంది. 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ, 4 5 6 నీ పైన నేను ఫిక్స్. అలాగే ఇమాన్యువల్ అండ్ దివ్య గారి కామెడీ కూడా బాగుంది. తర్వాత బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. గౌతమ్ బన్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు, కెప్టెన్ అవ్వలేదు అని. ఇప్పటి వరకు బాగుంది. ఒక్కొక్క రౌండ్ లో సాక్ వెయ్యాలి. బన్నీ గారు ఫస్ట్ రౌండ్ లో లేట్ అయ్యారు, ఇంకా అన్ని రౌండ్స్ లో కూడా గౌతమ్ గెలిచారు. బన్నీ గారు లేట్ గా ఆడారు. బన్నీ గారు లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయా అని చాలా బాధపడ్డారు. వాళ్ళ అమ్మాయి కెప్టెన్ గా చూడాలనుకుంటున్నా డాడీ అన్నారు. సారీ హనీ, కెప్టెన్ అవ్వలేదు అని అన్నారు. చూడాలి బిగ్ బాస్ ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో కెప్టెన్ అవ్వడానికి అనేసి. చూద్దాం ఏం జరుగుతుందో. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే